మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆయన మార్పు లేనటువంటి వాడు. ఈ రోజున్నటువంటి పరిస్థితులు, ఈ రోజున్నటువంటి ప్రజలు, ఈ రోజున్నటువంటి వాతావరణం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాస్తవానికి బ్రతుకుతామన్న ఆశ లేనటువంటి పరిస్థితులు, ఎలా జీవితం ముందుకు వెళ్తుందో అనేటువంటి భయంకరమైనటువంటి సందిగ్ధంలో మధ్యలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మన పెద్దలు మనకిచ్చినటువంటి ఆ అంశంలో నుంచి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఎలా ఉంటాయి అనే విషయాల్లో మనం ఆలోచన చేస్తాం. సో ఇంగ్లీష్లో ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవర్ ఎవర్ లాస్టింగ్. దేవుని యొక్క వాగ్దానాలు అవి ఎప్పటికీ ఉండేవి అనేటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, మీకు ఒక హామీ ఇచ్చింది అనుకోండి, మీరే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, సార్ నాకు కొంచెం అవసరం ఉంది, ఇల్లు కట్టుకోవాలి, ఎట్టనే చేసి నాకు ఇల్లు ఇప్పియండి అని అడిగారు. ఆయన ఒక మాట ఇచ్చిండు, సరే నేను చూస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు అనుకోండి, ఏముంటుంది హృదయంలో? ఇక పని అయిపోయినట్టుగా బయటకు వచ్చి ఏం చెప్తాం? సార్ చెప్పిండు చేసేస్తాడు అని అంటాం కదా. ఒకవేళ ఒక అధికారి అట్లా చెప్తే మనకు అంత విశ్వాసం ఉంటే, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను, నేను చెప్పి ఉన్నాను కదా, నేను నిన్ను ఎన్నడూ కూడా విడవను అని ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ సంగమా, మనుషుల మాటలు మారిపోవచ్చు, మనుషుల మాటలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి, కానీ దేవుడి మాట మాత్రం మారదు. ఆయన మారని దేవుడు కనుక ఆయన మాట ఎన్నడూ కూడా మారదు. అందుకే నిర్గమకాండంలో ఒక మాట ఉంటాయి కదా, ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరమాత్రుడు కాదు. ఆయన మానవుడిలాగా మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఆయన ఒకసారి ఆయన మాట ఇచ్చినాడంటే కనుక అది నెరవేరుస్తాడు. మీరు ఆలోచన చేయండి, యోసేపు జీవితాన్ని కనుక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చిన్నగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చిండు? ఆయన పెద్ద రాజు అవుతాడు అనేటువంటి కళ ఇచ్చిండు. కళ ద్వారా దేవుడు ఆయనతోటి మాట్లాడు. మణేశ్వర స్వామికి లాస్ట్ పునలు గట్టిగా చెప్పండి, మణేశ్వర స్వామికి. వెరీ గుడ్. యోసేపుకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నేను నిన్ను రాజుగా చేస్తాను అన్నాడు. అని చెప్పగానే అన్నతో చెప్పిండు, నాన్నతో చెప్పిండు, అమ్మతో చెప్పిండు. వాళ్ళందరూ ఏమన్నారు? మన భాషలో అయితే నిత్యమే కరవైందా, ఏం మాట మాట్లాడుతున్నావు, పిసలేసిందారా, ఏం మాట మాట్లాడుతున్నావు, ఏమవుతున్నావు అని అంటాం కదా. బట్ యోసేపుకు ఎవరిచ్చారు అది అంటే కనుక దేవుడు ఇచ్చాడు. యోసేపుకు వచ్చిన ఆ ప్రామిస్ ఎక్కడి నుంచి అంటే దేవుడి నుంచి. సో ఆయనకు ఆ విశ్వాసం ఉంది. ఒకరోజు తండ్రి ఏమన్నాడు, పోయి అన్నలను చూసి రాపో, ఎట్లున్నారో వాళ్ళకి సర్దించి రాపని పోతే అన్నదమ్ములు ఏం చేశారు? అరే వీడు కలలల్లా, వీడు రాజు అవుతాడు, వీడికి మనం అందరము సేవకులం అవుతామారా, అసలు వీడు ఎట్లా బ్రతుకుంటాడో చూద్దామని బాగా కొట్టి లాస్ట్కి అయితే బావిలో పడేసి కదా. సో బావిలో పడేసి వాళ్ళు అనుకున్నారు ఇంకా వీడి జీవితము అయిపోయింది అనుకున్నారు. కానీ రూబేన్ కొంచెం ప్రేమ కలిగింది తమ్ముడి మీద, వీడు ఇట్లా చంపడం బదులు పనోడిగా జీతగాడిగా పంపించేద్దామని చెప్పేసి ఎక్కడికి పంపించారు? ఐగుప్తు దేశానికి పంపించారు. ఎట్లా పోయిండు ఐగుప్తు దేశానికి? పనివాడుగా పోయాడు, జీతగాడిగా పోయాడు. అది కూడా కాదు, ఇంకా బానిసగా పోయాడు. జీతగాడి కన్నా కొన్ని హక్కులు ఉంటాయి, పని వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, కానీ బానిసకు అసలు హక్కులే ఉండవు. ఎట్లుంటుంది అంటే బానిసత్వం అంటే, ఈవెన్ బానిసలకు వాళ్ళ సొంత పేరు ఉండదు. బానిసలకు వాళ్ళకంటూ వాళ్ళ సొంత పేరు ఉండదు. ఏ యజమాని కొనుక్కుంటాడో ఆ యజమాని పేరే బానిసకు ఉంటుంది. సరే నేను ఒక వ్యక్తిని కొన్నా, 10 ఏళ్ళు మా ఇంట్లో పనిచేసిండు, ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను ఒక కారు కొనుక్కున్నా, 10 ఏళ్ళు వాడిన నచ్చకపోతే ఏం చేస్తాం? అమ్మేస్తాం. ఈ బానిసలను కూడా అంతే, 10 ఏళ్ళు వాడుకున్న తర్వాత ఆ అంగడి జరుగుతుంది కదా, మార్కెట్కి తీసుకుపోతారు, మార్కెట్లో నిల్చునబెట్టి వాళ్ళ మెడలో ఎంత ధరనో ఆ ధర రాస్తారు. ఆ ధరకి ఇంకొకరు కొనుక్కున్నారు అనుకోండి, సుదర్శనమయ్య కొనుక్కున్నాడు ధరకు, ఇప్పుడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే సుదర్శనమే. ఇంకా ఆయనకంటూ సొంత పేరు ఉండదు. సుదర్శనమయ్య కొన్ని రోజులు వాడుకున్నాడు, తర్వాత నచ్చలేదు, అయినా మళ్ళీ ఏం చేస్తాడు? మరి ఎప్పుడు విడిపింపబడాలి ఈ వ్యక్తి?
ఆ జీవితకాలం అంతా కూడా బానిసగానే బ్రతకాలి అంతే. ఆయనకంటూ ఒక సొంత కుటుంబం ఉండదు, ఆయనకంటూ ఒక జీవితం ఉండదు, ఆయనకంటే ఏమీ ఉండదు. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా ఆయన ఎవరు కొనుక్కున్నారో వాళ్ళ కొరకే పని చేయాలి, బ్రతకాలి. ఒకవేళ సుదర్శనమయ్యకు బాగా దయ పుట్టింది, అరే బాబు నీ మీద 5,000 పెట్టి కొన్నా, నువ్వు నాకు పని చేయాల్సిన పని ఏం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుపో అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏమైనట్టు? విడిపించబడ్డాడు. ఒకప్పుడు మనం కూడా పాపం చేత ఉన్నటువంటి మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనందరికీ రావాల్సిన శిక్షను తను భరించి తను పొందుకొని మనలందరినీ కూడా పాపం నుండి బానిసత్వం నుండి ఆయన విడుదల చేసినారు. ఒకవేళ ఆయననే దయ చూపెట్టకపోతే కనుక మనం అందరం కూడా పాపానికి దాసులమే, పాపానికి బానిసలమే, పాపానికి లోబడిన వాళ్ళమే అయి ఉండేవాళ్ళం. ఆయన సిలువలో తన కార్యం చేసి మనలందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చినారు. సో యోసేపుకు రాజుగా అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా? బ్రతకడానికి బానిసగా పోయినటువంటి వ్యక్తి రాజు ఎట్లా అవుతాడు? కానే కాదు. కానీ యోసేపుతో మాట్లాడింది ఎవరు? దేవుడు. కాబట్టి యోసేపుకు ఆయన జీవితంలో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనడానికి అసలు ఏమాత్రం ఆస్కారమే లేదు. కానీ యోసేపుకున్నటువంటి నమ్మకం ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడినవాడు మనుషుడు కాదు, మాట్లాడినవాడు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మాట ఇచ్చి ఎన్నడూ తప్పని దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సహాయకుడు, ఆయన ఆపత్కాలంలో ఆదుకునేటువంటి దేవుడు. కనుక నేను ఆయనను నమ్ముకుంటానని ఆయన మీదనే ఆధారపడ్డాడు. యోసేపు మీద ఎక్కడ పోయినా ఏమొచ్చినాయి? పోతిఫర్ ఇంట్లో నిందలు వచ్చినాయి, జైలు పోయినా నిందలు వచ్చినాయి. ఆయన ఎందరికి సహాయం చేసినా అందరూ కూడా ఆయనను మర్చిపోయినారు. వాస్తవానికి ఆయనను మర్చిపోయినారు. కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. అప్పుడు ఆ కరువు కాలంలో రాజుకు వచ్చిన కళను బట్టి యోసేపు మళ్ళా చెరసాల నుంచి బయటకు రావడము, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దానికి మంచి జ్ఞానయుక్తంగా ఆయన సెలవు ఇవ్వడము, అదంతా జరగడము మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తూ వస్తున్నానంటే, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, కొన్నిసార్లు డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది, అన్నీ పోతాయి. కానీ దేవుడి మాట మాత్రం మన జీవితాల్లో నుంచి పోదు. అందుకే ఆయన పాత నిబంధన పాఠంలో ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు కదా. మనం చదువుతున్నటువంటి యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళందరినీ పిలుస్తున్నటువంటి ఆ పిలుపులో మీరు 10వ వచనం నుంచి కనుక చూడండి, 10వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, మధ్యలో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే. వండర్ఫుల్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా దేవ, కనికరం గల ప్రభా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడవని మిమ్మల్ని ఆరాధిస్తూ ఆశ్రయిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా ముందున్న పరిస్థితులు, మా ముందున్నటువంటి దినదిన ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మాతో మీరు మాట్లాడుతున్న మీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చి ఎన్నడూ తప్పు దేవుడు కాదని ప్రభా. మేమైతే మాట ఇచ్చి తప్పేవారు ప్రభా, కానీ మీరు మాట ఇచ్చి తప్పు దేవుడు కాదు. మీరు అంటూ ఉన్నారు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను అన్నారు. దేవా, ముందున్నటువంటి ఈ వాక్యదాన సమయం అంతటిని మీరు మాకు దీవెనకరంగా మీరు మార్చండి. మా అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మా అందరి పరిస్థితుల్లో కూడా తెలిసినటువంటి దేవుడు. నేను మాట్లాడితే ఎవరికి నెమ్మది ఆదరణ దొరకదు, కానీ మీరు మాట్లాడితే నెమ్మది ఆదరణ, ఎక్కలేనంత సంతోషం కలుగుతుంది, ఎక్కలేనంత ధైర్యం వస్తుంది ప్రభా. మీ వాక్యం చేత మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. మీ ఎదుట బ్రతిమాడుకుంటూ ఉన్నాను. మీ ఉద్దేశాల్లో లేని ఏ మాట, మీ చిత్తంలో లేని ఏ మాట నా నుండి రాకుండా పరిశుద్ధాత్మ దేవా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మనకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి, మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి దయగల నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.
కొంచెం వాక్యం చెప్పడానికి భయంతోనే వచ్చినాను ఈరోజు. ఎందుకంటే లాస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు మీలో చాలామంది గాయపరచబడ్డారని నాకు తెలిసింది. మరి వాక్యం చాలాసార్లు గాయం చేస్తుంది, అది నేనేం చేయలేను. దానికి వాక్యం గాయం చేస్తే నేనేం చేయలేను. నేను గాయం చేస్తే దానికి నేను బాధ్యుని, కానీ వాక్యం గాయం చేస్తే దానికి నేను బాధ్యుని కాదు. అది దేవుడే. గాయం చేయవాడు ఆయనే, దాన్ని కట్టువాడు కూడా ఆయనే. నీకు మేలు చేయడానికి కొరకే కొన్నిసార్లు ఆయన అట్లా చేస్తూ ఉంటాడు. కానీ ఆ హృదయమే నిజమైన హృదయం. అందుకే దావీదు 51వ కీర్తన అంటాడు కదా, నన్ను ఇంకా నా హృదయాన్ని జీవింపజేయు అనేటువంటి ఒక మాట అలా మాట్లాడుతూ ఉంటాడు కదా. మనము ఆ సెన్సిటివిటీని కోల్పోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యే విధానంలో మనం సెన్సిటివిటీని కోల్పోవద్దు. 51వ కీర్తనలో అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక మాట చూద్దాం. ఈసోపుతో నా పాపం పరిహరింపబడినట్టు రైట్. 10వ చదువు. నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. రైట్, సంతోషం. మన అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైనా దేవుడి మాట వినకుండా అవిధేయులమైనప్పుడు మన రక్షణ పోదు, కానీ దేవుడితో ఉండే సంబంధం పోతుంది. ఇప్పుడు పిల్లలు చెప్తే వినలేరు అనుకోండి, వినకపోతే వాళ్ళు పిల్లలు కాకపోతారా? పిల్లలే. విన్నా పిల్లలే, వినకపోయినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా పిల్లలే. కానీ ఏం పోతా అంటే వాళ్ళతో మనకు సంబంధం పోతుంది. కొద్దిసేపు మాట్లాడరు, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడడం, వాళ్ళు పిలిచిన పలకం, అదంతా ఏంటంటే వాళ్ళ మీదున్న ప్రేమనే. చాలాసార్లు దేవుడి మాట వినకుండా దేవుడికి అవిధేయులమై దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన అంతే సైలెంట్గా ఉంటాడు. అంత మాత్రాన ఆయన నిన్ను మర్చిపోయినట్టు కాదు, నన్ను మర్చిపోయినట్టు కాదు. నన్ను మళ్ళా ప్రేమతో ఆయన తేరజేసేటువంటి దేవుడని ఈ ఉదయకాలంలో మీ సన్ని మీ యొక్క గమనంలోకి తీసుకొస్తా ఉన్నాను. రైట్. సో దేవుని యొక్క వాగ్దానాలు అవి ఎవర్ లాస్టింగ్. తెలుగులో ఇక్కడ మంచి మాట రాసినాడు. తెలుగులో ఏం రాసినంటే, క్రీస్తు శాశ్వతమైన సన్నిధి యొక్క హామీ. ఈరోజు మీకు ఎవరు హామీ ఇస్తూ ఉన్నారు? నేను కాదు, దేవుడు హామీ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక అధికారి మీకు హామీ ఇచ్చింది అనుకోండి, నేను చేసేస్తా అంటే ఎంత ధైర్యం ఉంటుందో. ఈరోజు దేవుడే అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఇంకా యెషయా గ్రంథంలో ఏమంటాడు? తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందే ఎస్ నేను నిన్ను అప్పుడు చూసినా, ఇప్పుడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు మర్చిపోవచ్చు చాలాసార్లు, నేను మర్చిపోవచ్చు చాలాసార్లు, మనం అందరం మర్చిపోవచ్చు దేవుడి మాటలను. కానీ ఆయన మాట మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఇందాక పాట పాడుతూ వచ్చిన, నీ మాట జీవం గలదయ్యా, నీ మాట సత్యం గలదయ్యా. ఏది మారినా నీ మాట మాత్రము మారదు కదా. యోసేపు జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆయన దేశమే కానీ దేశం పోయిండు, కానీ దేవుని యొక్క మాట మాత్రము మారలేదు కదా. అన్నదమ్ములు మారిపోయినారు, తల్లిదండ్రులు మారిపోయినారు, యజమానులు మారిపోయినారు, ఈవెన్ ఆయనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు కూడా మారిపోయినారు. కానీ దేవుడు మాత్రం యోసేపు జీవితం పట్ల మారలేరు. అమ్మలారా, ఈరోజు మనందరి జీవితాలు అంతే. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారిపోవచ్చునేమో, కానీ దేవుడు మాత్రము మారిపోడు. రైట్. ఆయన అంటున్నటువంటి ఈ మాటలను ఆలోచన చేస్తూ మనము సువార్తల పాఠంలో ఇంకొక మాట చూస్తూ వచ్చాం కదా. సువార్తల పాఠంలో యేసు ప్రభు ఆయన శిష్యులతో అంటున్నటువంటి ఆ మాట, ఇది మన జీవిత కాలం అంతటికి సరిపోయేటువంటి మాట. చాలాసార్లు మనం ఈ మాటను వింటూ ఉంటాం, మనము అంటూనే ఉంటాం కూడా కదా. చివరిలో ఆయన అంటా ఉన్నాడు, 16వ వచనం నుంచి 20వ వచనంలోనికి వస్తే కనుక, యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పినా అంటే, శిష్యులందరినీ ఎక్కడ మీటింగ్కి రమ్మన్నాడు? కొండ మీద మీటింగ్ ఉంటే అక్కడికి రండి అన్నాడు. ఇట్స్ ఎ మౌంటైన్ మీటింగ్. ఇది కొండ మీద జరుగుతున్నటువంటి మీటింగ్. ఏ కొండ? గలిలే కొండ. ఆడికి రమ్మన్నాడు. మణేశ్వర స్వామికి జరగ పెద్ద మనుషులు లేపురు. ఏం చేయలేము, వాళ్ళ వయసు అంతే. కానీ
మరి ఇలా నిల్చున్న వాళ్ళకి కష్టమైతే రైట్. మన యేసు స్వామికి ఓకే. పొద్దున మంచి స్నానం చేసి వచ్చారు, ఫ్రెష్గా చల్లగా ఫ్యాన్ గాలి వస్తుంది, నిద్ర వస్తుంటుంది. మీ తప్పేం కాదు, కానీ అప్పుడప్పుడు పక్కకున్న వాళ్ళు ఇట్లా అనాలి, అంతే టచ్ చేయాలి, అంతే వాళ్ళే అలర్ట్ అవుతారు. మన యేసు స్వామికి రైట్. యేసు ప్రభు 11 మంది శిష్యులను గల్లియ కొండకు రమ్మన్నాడు. ఇప్పుడు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అమ్మ? అందరు చెప్పండి, ఎక్కడ జరుగుతుంది మీటింగు? గలిలయ కొండలో జరుగుతుంది. ఆ కొండ మీదకి వచ్చినటువంటి శిష్యులందరికీ ఏముందంటే, యేసు ప్రభువు లేచిండు అంటే కొందరేమో చూసిర్రు, కొందరేమో చూడలేదు, కొందరు నమ్మిండ్రు, కొందరేమో నమ్మలేదు కదా. అక్కడ వాళ్ళందరితో అంటున్నటువంటి మాట 17వ వచనంలో చూడండి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని, అరే ఈ గ్రూప్లో మనం కూడా ఉంటాం. మొక్కిన వాళ్ళు ఉన్నారు, సందేహించిన వాళ్ళు అంటే అనుమాన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మొక్కిన వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు. దేని గురించి? యేసు ప్రభు సమాధిలో నుంచి లేచినానంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఏడున్నారు? యేసు ప్రభు ముందట ఉన్నారు. ఎవరు నమ్మిరో ఎవరు నమ్మలేరు ఆయనకు తెలుసా తెలియదా? ఆయన తెలుసా తెలియదా? తెలుసు. ఎవరు నమ్మలేరో మనకు తెలుసు. ఇస్కరియోతు యూదా గురించి చెప్తాం, పాపం ఆయన ఒక్క ఆయన బ్లేమ్ చేస్తాం, కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన ఏమన్నాడు? యూదా, నేను ఆయన గాయములలో నా వేళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మను అని అన్నాడు ఆయన కదా. ఆ గొప్ప దైవజనుడు ఏడుకు వచ్చిండు, మళ్ళీ ఇండియా కూడా వచ్చిండు కదా. మనం కూడా అంతే, యేసు ప్రభువును దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నమ్మం. ఎందుకంటే ఎవరిని చూసినాం మనం, ఎవరి గురించి విన్నాం మనం? తోమా గురించి విన్నాం. ఆ మాట మనం పత్రికల పాఠంలోకి వస్తే ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. రైట్. ఇమిటేట్ యువర్ లీడర్స్ అనేటువంటి మాటను మనం చూస్తాం. మీ పైన నాయకులను మీరు మీరు ఫాలో కండి అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక్కడ యేసు ప్రభు ఆ శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఆయనను విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను సందేహించిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలాసార్లు దేవుడి మాటను నువ్వు నమ్మినావు, కొన్నిసార్లు నమ్మలేవు. దేవుడి మీద ఆ మాట మీద నమ్మకం మీద నిలబడితే కనుక భలే అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆనందము చాలా నువ్వు దాన్ని చెప్పలేవు. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక సేవకుడు ప్రొఫెసర్ ఈనా కానీ, ఆయన సువార్త పరిచర్యకి వెళ్ళి ఒక ప్లేస్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆయన అలవాటు ఏంటంటే, ఆయన పెద్ద ప్రొఫెసర్, 1952, 60 ఆ టైంలోనే ఆయన ప్రొఫెసర్. ఆయనకు సాలరీ రాగానే పోయి అందరికి పనిచేస్తాడట, పేదవాళ్ళకు, కుష్ఠరోగులకు, అనాథలకు అందరికి ఇచ్చేస్తాడట. ఇచ్చేసి ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడట, ప్రభా నువ్వు నాకు ఇచ్చింది అందరికి ఇచ్చేసిన, ఇప్పుడు నువ్వు నన్ను పోషించాలి. ఆయన ఒక మీటింగ్కు మెసేజ్ చెప్పడానికి రమ్మన్నారు. ఈయన మీటింగ్కి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఆఫరింగ్ ఏమి ఇవ్వలేదు, కానుకేమి ఇవ్వలేదు. తిరిగి రావాలా, ఆయన జేబులో చూసుకుంటున్నాడు సూటులో. ఆ సూటులో ఏం లేవు, ఉత్త ఖాళీ ఉంది. కానీ ట్రైన్ వచ్చి నిల్చున్నది, ఇప్పుడు ఎక్కాలా. చాలా ఈజీ బ్రో, టికెట్ తీసుకోకుండా అయిపోయా. చాలా ఈజీ, టికెట్ తీసుకోకపోతే అయిపోయా. ఆ టికెట్ కలెక్టర్ అట ఇటువచ్చు, ఇటు వస్తే అటువచ్చు కదా. రైట్. కానీ నమ్మకంగా కూర్చోన్నాడు. ట్రైన్ మూవ్ అవుతా ఉన్నది, ఈయన లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా నీ సేవకుని కదా, నువ్వు రమ్మన్నావు, వచ్చిన వాక్యం చెప్పమన్నావు, చెప్పేసిన విశ్వాసాన్ని గురించే మాట్లాడినా, ఇప్పుడు విశ్వాసంతోనే వెళ్తా ఉన్నాను, నువ్వు నా అవసరాన్ని తీరుస్తావని. ట్రైన్ మూవ్ అవుతుంది, లోపల ఏముంటుంది చెప్పండి? భయం ఉంటుందా? చాలా భయం. ఒక ఆయన పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు. సార్ దేవుడు నాకు ఈ డబ్బులు మీకు ఇవ్వమని చెప్పి నువ్వు కాదని కూడా తీసుకుని చేతులు పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు, దేవుడి వాగ్దానాలు భలే అద్భుతంగా ఉంటాయి. మీకు అంతకుముందు కూడా చెప్పిన, ఆయన ఇంటికి ఒక సేవకుడు వచ్చిండు. భోజనం పెడదామంటే ఇంట్లో ఏం లేవు ఇంట్లో. ఆయనకు ఒక సర్వెంట్ ఉన్నాడు. అరే బాబు ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు సార్ అన్నీ అయిపోయినాయి. అవునా సరే, నువ్వు మోకాలుండు, నేను మోకాలు ఉందామని ఇద్దరు కిచెన్లో ఉండి మోకాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక గద్ద, వీళ్ళు సముద్రం పట్టుకుండేటోళ్ళు. ఒక గద్ద పెద్ద చేపను ఎత్తుకొని పోతా ఉంది. వీళ్ళు ఇంటి దగ్గర రాగానే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానికి ఏమైందో ఏమనిపించిందో ఆడ వదిలేసింది. ఇలా రేకుల ఇల్లు కాబట్టి దాని మీద టప్పు మన సౌండ్ వచ్చింది. అరే ఏమైంది పోయి చూసిపోయేసరికి పెద్ద చేప పడ్డది. మీరు జార్జ్ ముల్లర్ జీవిత చరిత్ర చదవండి. అసలు 2000 మంది అనాథలను పోషించడం ఏంది, అసలు పిచ్చి లేసిపోతుంది. ఇంట్లో ఉన్న 2-3 పెంచడమే చాలా కష్టం.
2,000 మంది అనాథలను పోషించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఆయనకేమి ఇచ్చినాడు తెలుసా? జార్జ్ ముల్లర్కు దేవుడు ఒకటే ఒక మాట చెప్పినాడు, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. అంతే. ఆయన జీవితకాలం అంతా ఆయన అడిగినటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రభా నువ్వు మాట ఇచ్చినావు కదా, ఏమన్నావు? నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపదని అన్నావు కదా. ఇదిగో ఈరోజు ఉన్నటువంటి ఈ అవసరత నాకు సహాయం చేయి. నేను లిటరల్గా అంతకుముందు నిజామాబాద్ నుంచి కలకత్తాకు ఒక అన్నబోయిండు. అన్న ఈ చిల్డ్రన్స్ మధ్యలో పని చేస్తూ ఉన్నాడు, అనాథ పిల్లల మధ్యలో. డేవిడ్ జోసెఫ్ అబ్రాహం అని మీకు చెప్పినాను. 220 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఏమంటే 20 సంవత్సరాలల్లా నేను ఎన్నడూ షాప్కి పోయి పిల్లల కోసం నేను ఏం కొనలేదు. మరి ఎట్లా అంటే వాళ్ళకి ఏది అవసరమో ప్రార్థన చేస్తా, ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు, దేవుడు ఇచ్చేసిపోతాడు. ఒకసారి ఒక ఆయన 200 స్కూల్ బ్యాగ్స్ తెచ్చి ఇచ్చేసిపోయినట్టు డైరెక్ట్గా. ఎందుకు తెచ్చినావు సార్ అంటే, నాకు ఇవ్వాలనిపించింది, నేను షాప్ స్టార్ట్ చేసిన, అనాథల పిల్లలకి ఇవ్వాలనిపించింది, 200 బ్యాగులు సార్ ఇచ్చేయండి అని పోయినట్ట. పనోడు వస్తాడ, సార్ జీలకర్ర అయిపోయింది ఇచ్చేయండి అంటాడు. అవునా, పోయి ప్రార్థన చేయమంటాడు. జీలకర్ర కోసం కూడా ప్రార్థన చేయాలి. సరే వాళ్ళు ఆవాళ్ళు ఏమంటారు, ఏం కాదు పోయి ప్రార్థన చేసి. ఎందుకు తెలుసా? దేవుడు ఆయన వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు. నేను మొన్న రాత్రి మళ్ళీ చదువుతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అందరూ తెలుసారు తీయకండి. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. యాక్చువల్గా ఈ మాట నేను నాకు పీజీసీ టీవీ ప్రభాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, అది నాకు ఇచ్చిన వాగ్దానం. ఈ మాట మాటల కంటే ముందు నా లోపల చాలా భయం ఉండేది. నేను డిగ్రీ పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, సీట్ వస్తుందో రాదో. అప్పుడు ఎన్ని కాలేజీలు లేవు, 2 కాలేజీలు కాబట్టి వస్తుందో రాదని చాలా భయం ఉండేది. కానీ ఆ రోజు ఉదయం దేవుడు ఈ మాటతో మాట్లాడిన తర్వాత, నువ్వు తీయండి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో, ఆగండి, మీ కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచిండో మీకు అట్లా కనపడదు. యోసేపు కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచిండు? సింహాసనాన్ని సిద్ధపరిచిండు. ఎంత పెద్ద సింహాసనం అంటే, బానిసగా పోయినటువంటి దేశంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడము కదా. ఇప్పుడు అంతా ఏం నడుస్తుంది తమిళనాడులో? విజయ్ సీఎం కావాలంతా నడుస్తూ ఉంది కదా. ఎట్లా వచ్చిండు? 2 ఏళ్ల కిందట వచ్చినటువంటి వ్యక్తి సీఎం కావాలంటే, దేవుడు అనుకుంటే దేనైనా ఎవరినైనా తారుమారు చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. రాజ్యము ఆయనదే, ప్రభుత్వం ఆయనదే, అధికారము కూడా ఆయనదే. అది ఆయన ఇష్టము. అందుకని ఏమంటామంటే సార్వభౌముడు, ఈజ్ ఎ సావరిన్ గాడ్. సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. సర్వశక్తిమంతుడు అంటే ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. దెర్ ఇస్ నో ఇంపాసిబుల్. ఆయన దగ్గర ఇంపాసిబుల్ అనేటిది, అసాధ్యమైనటువంటిది లేనటువంటి వాడు ఆయన. హీ ఈజ్ ఎన్ ఓమ్ని పొటెంట్, ఓమ్ని పవర్ఫుల్. యాక్చువల్గా ఓమ్ని ప్రెజెన్స్ అంటాం, ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు. అందుకే మోషే అంటాడు కదా, లాస్ట్ వీక్ దాకా అర్థం ముందు చదువుకున్నాం, నీ సన్నిధి మాతో రానియడలా, మేము ఇక్కడ నుంచి పోము. మేము వి వాంట్ యువర్ ప్రెజెన్స్. మన అనుదిన జీవితంలో ఏం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి, మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో లేకపోతే కనుక మనం ముందుకు వెళ్తామేమో కానీ దేర్ ఆర్ మెనీ మిస్టేక్స్. అందుకే పౌలు ఒక దగ్గర సువార్త పరిచర్యకు వెళ్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఈ సైడ్ వెళ్ళిపోమని చెప్తా ఉంటాడు. మీరు బాగా ఆలోచన చేయండి. దావీదు రాజైన తర్వాత యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఎవరిని అడిగినాడు? ప్రవక్తను అడుగుతాడు. అక్కడ ప్రవక్త ఏమంటాడు? నిశ్చయంగా వెళ్ళు, దేవుడు నీకు వాళ్ళని అప్పగిస్తాడని చెప్తాడు. పోతాడు, యుద్ధానికి గెలుస్తాడు. 2 సార్లు అవుతాడు. 3వ సారి ఏమంటా అంటే వెళ్ళొద్దు అని చెప్తాడు. వెళ్ళడు దావీదు. ఆయన రాజు, పెద్ద సైన్యం ఉన్నది, కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. యాక్చువల్గా సౌలు ఎందుకు కోల్పోయినాడు తన స్థానాన్ని? సౌలు రాజుగా ఎందుకు తృణీకరించబడ్డాడంటే, ప్రవక్త వచ్చి ప్రార్థన చేసేదాకా వెయిట్ చేయలేదు. ఆయననే దహన బలి నర్పించినాడు. ఆయననే యుద్ధానికి కొరకైనటువంటి బలి నర్పించి యుద్ధానికి పంపించేసినాడు. అందుకే ఆయన తన
రాజు యొక్క పదవిని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమలరా ఐలారా, ఈ ఉదయకాల వేళ దేవుని నమ్మడం అంటే ఆయన మాటను నమ్మడమే. ఆయన మాట నమ్మినటువంటి మన జీవితంలో కొన్నిసార్లు డిలే అనిపించచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. బైబిల్లో చాలా మంది జీవితాల్లో మనం చూసాం. ఇందాక చెప్తూ వచ్చినాం కదా, యోసేపు జీవితంలో ప్రైమ్ మినిస్టర్ కావడానికి సుమారు 10 నుంచి 15 సంవత్సరాల కాలం పట్టింది. ఆయన 17 సంవత్సరాలప్పుడు అమ్మివేయబడితే 30 సంవత్సరాలప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. దానియేలు జీవితంలో కూడా అంతే. ఎట్ ద యంగ్ ఏజ్ ఆయనను కూడా బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆయన బబులోను దేశంలో, ఒక ఆయనేమో ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు, ఇంకో ఆయనేమో బబులోను దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు, ఇంకొక ఆమెనేమో ఎస్తేర్ రాణి ఎక్కడ రానైంది, ఏ దేశంలోకి రానైంది ఆమె. తను కూడా ఒక అనాథ, అమ్మ నాన్న ఎవరు లేరు, బాబాయ్ పెంచుకుంటే పెరిగింది. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళినాడు? సింహాసనం మీద కూర్చుని. ఇందాక మళ్ళీ మనం పాట పడినాం కదా, నాయుడులా నీకున్న తలంపులు. మీరు ఎప్పుడైనా అడిగిరా, ప్రభా నా జీవితం గురించి ఏం ఆలోచన ఉన్నది ప్రభా నీ దగ్గర అని అడిగిరా? మన యేసు స్వామికి నా మాటలు మంచి జోల పాటలాగా ఉన్నాయి, ఇలా ఏం తిడతలేను, మంచి జోల పాటలాగా ఉన్నాయి. తిట్టదనే డిసైడ్ అయ్యొచ్చు. మీరు ఎంత ఇవాళ తిట్టేది ఏం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు యొక్క మాట మీకు ఆయన హామీ గురించి చెప్పడానికే ఈరోజు నిలబడ్డాడు. ఆయన మీకు ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఆయన ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే, నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయను. మీరు ఇంకొక మాట గుర్తు చేసుకోండి, దేవుడు కొన్నిసార్లు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించుకుంటూ వచ్చి చనిపోయిన తర్వాత మోషే తర్వాత ఎవరు లీడర్ అయ్యారు? మోషే తర్వాత లీడర్ ఎవరయ్యారు? జాషువా. యెహోషువ లీడర్ అయ్యాడు. యెహోషువ లీడర్ అయిన తర్వాత ఆయన ఈ ఇజ్రాయెల్ సైన్యాన్ని, పెద్ద సైన్యాన్ని నడిపించడానికి ఆయనకు ముందున్నటువంటి ధైర్యం ఏంటిదంటే ఏం లేదు. ఎట్లా ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, యెహోషువ 1వ అధ్యాయంలో 1 నుంచి కనుక మనము అలా స్టడీ చేస్తూ ఉంటే దేవుడు ఎంత స్పష్టంగా, అసలు అంత మాట్లాడితే ఎవరము కూడా మనము దేవుడి కొరకు నిలబడకుండా ఉండలేము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఒకసారి చూడండి, యెహోషువ 1వ అధ్యాయంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. రైట్ కదా. ఏమంటున్నాడు దేవుడు? అంటా ఉన్నాడు, బాబు ఐ గేవ్ యు దిస్ ప్రామిస్, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను. నీకేం కావాలా? ధైర్యం కావాలా? నిజంగా మనమంతా అంత ధైర్యవంతులమా? మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మనమంతా అంత ధైర్యవంతులమా? కాదు, అసలు ఎవరు కూడా అర్థం కదా, కాదు. కానీ ఏది ధైర్యాన్ని ఇస్తుందంటే, దేవుడి మాట ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మాట ఇచ్చినంత ధైర్యము, దేవుడు మాట ఇచ్చినంత ధీమా మీకు ఏది కూడా ఇవ్వదు. ఈరోజు మనందరికీ ఏం ధీమా అంటే, ఏమైనా ఏం కాదు, ఏమున్నది? ఇన్సూరెన్స్ ఉన్నది. ఏమైనా హాస్పిటల్లో పడేస్తే ఏమవుతుంది? ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. దేని మీద ధీమా? ఇన్సూరెన్స్ మీద. తప్పేం కాదు, ఉండాలా, మంచిదే. తప్పు కాదు, ఉండాలా, మంచిదే. కానీ అంతకంటే పెద్ద ధీమ ఏంటంటే, మై గాడ్ ఈజ్ విత్ మీ. నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎన్నడూ ఎడబాయను, నన్ను విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. ఆ ధైర్యము మనకు ఉన్నట్లయితే ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రజల మధ్యలోనైనా దేవుడి కొరకు నిలబడతాం. మనకేం అర్థం కావాలంటే, దేవుని యొక్క సన్నిధి నిజంగా మనతో ఉన్నదా లేదా అనే విషయం మనకు అర్థం కావాలి. ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడే, ఆయన ఎన్నడూ తప్పనటువంటి దేవుడే. కానీ దాన్ని పొందుకోవాలంటే మనందరికీ ఏమిటంటే కండిషన్స్ ఉంటాయి. మన కండిషన్స్ ఇష్టం ఉండవు. ఆయన ప్రామిసెస్ మాత్రమే ఇష్టం, దేవుని యొక్క వాగ్దానాలు మాత్రమే ఇష్టం. ఆయన షరతులు మనకు ఇష్టం ఉండదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఏ ప్రామిస్ అయినా, ఏ వాగ్దానమైనా షరతులు లేకుండా ఉండదు. ఇదే యెహోషువ దగ్గరికి కిందికి వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే, మీరు 9వ వచనం చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని అంటాడు. తర్వాత పైనకి వెళ్తే కనుక
8వ వచనంలో చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నేను నీతో ఉన్నాను, నేను నిన్ను చేస్తాను, కానీ నువ్వు కూడా చేయాల్సింది ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? వాక్యాను ప్రకారంగా బ్రతకడము మానేయకూడదు. నువ్వు వాక్య ప్రకారంగా బ్రతకడం మానేసిన రోజు నీ ధైర్యాన్ని కోల్పోతావు. వాక్య ప్రకారంగా జీవించడం మానేసిన రోజు నీ లోపల విశ్వాసం సన్నగిలుతుంది. వాక్య ప్రకారంగా జీవించకుండా ఉన్నటువంటి రోజు మనలో ఏం భయం ఉంటుంది తెలుసా? ఆదివారం చర్చికి రాకపోతే ఈ వారం ఏమైనా అవుతుందని భయం ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. యథార్థంగా ఒప్పుకుంటుంటుంది. ఒప్పుకోకుండా లోపల దాచుకుంటే మంచోళ్ళే మీరు. కానీ మడేసి స్వామికి జర ఊరుకక్కుర్రి. ఎందుకు ఊరుకుతున్నారు? మీరు కళ్ళు మూసుకొని వింటుర్రా, ధ్యానం చేస్తున్నట్టున్నారు. సరే, మంచిది. కళ్ళు మూయక్కుర్రి, చల్లగా ఉండేది, నిద్ర వస్తుంది. మడేసి స్వామికి రైట్. సో ఎందుకు చాలాసార్లు ఆదివారం గుడికి ఎందుకు వస్తామనంటే, పోకపోతే ఏమన్నా అవుతుందేమో అన్నటువంటి ఆ భయం. కానీ ఇది దేవుడి యొక్క ఆజ్ఞ కాబట్టి రావాలి. పరిశుద్ధ దినమును ఆచరించడం అనేది దేవుడి యొక్క ఆజ్ఞ, అందుకొరకు రావాలి. కానీ రాకపోతే ఏమైనా అవుతుందేమో, వస్తే ఏమైనా అవుతుందేమో, మనం వచ్చినాం కాబట్టి ఈ వారం అంతగా డోకలేదు అనుకోకండి. ఇదంతా డోకలేదు అనుకోకండి. ఉండాల్సింది ఆ రోజుకు కదా. మత్తయి సువార్త 12వ ప్రసంగంలో ఏమంటాడు ఆయన? ఏ రోజు కీడు ప్రభా ఎందుకు వచ్చిందంటే ఆయన ఏమనంటే, ఏ రోజు కీడు ఏ రోజుకు రావాల్సింది ఆ రోజుకు వస్తుంది. బట్ ఏది వచ్చినా కూడా నా సన్నిధి మీతోటి ఉంటుంది. అది దేవుడి యొక్క వాగ్దానం. ఒకవేళ ఆయన సన్నిధి లేకపోతే కనుక మనం ఎవ్వరికి కూడా ధైర్యంగా ఉండలేము అని ప్రభు పేరిట ఉదయకాలము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఎరిగిన వాళ్ళమే, అనుభవించిన వాళ్ళమే. కానీ అది అప్పటికి సరిపోదు. అనుదినము కూడా దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడాలి. నేను మిమ్మల్ని అందరూ ఇంకొక మాట అడుగుతాను. 31st రోజు, డిసెంబర్ 31st రోజు వాగ్దానం తీసుకున్నారుగా, గుర్తున్నా? గుర్తున్నా? కుర్చీలో కూర్చున్నారు ఆ రోజు. మురుకురు కాచి తీసుకున్నారు, ఓలలో చదివించుకున్నారు, ఎవరెవరితో రాపించుకున్నారు. మీకు మీ వాగ్దానం గుర్తున్నదా? లెసవ గుర్తున్నదా? ఏమన్నాడు 31వ తారీఖు దేవుడు? 31వ తారీఖు దేవుడు ఏమన్నాడు గుర్తున్నదా? ఆ రోజు కారట తీసుకున్నావు కదా, అలా ఏమున్నది గుర్తున్నదా? గుర్తు లేకపోతే అప్పుడప్పుడు మన్మరాలు కూర్చుని పెట్టుకొని 31వ తారీఖు నాడు దేవుడు ఒక మాట చెప్పిండు, అదేందో మళ్ళా చదువుబిడ్డ అని. ప్రభువా ఈ సంవత్సరము నువ్వు నాకు ఇస్తాన్నావు కదా, నెరవేర్చు. దాని కొరకు నేను ఏం చేయాలో అంటే దానికి వెనకాల ముందు ఏమున్నదో చదువుకోండి. మీ వాగ్దానానికి ముందు వెనకాల ఏమున్నదో చదువుకోండి, అక్కడ ఉంటుంది. నాకేమో తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండు, నీ యందు నేను నిలిచి ఉందును, అప్పుడు మీరు బహుగా ఫలించేదారంటే చాలా ఇష్టం. అరే దేవుడు ఏమిచ్చాడు? మీరు బహుగా ఈ సంవత్సరం అంతా ఫలించుడే. కానీ ఏమున్నదా కండిషన్? నా యందు నువ్వు ఉండాలా, నీ యందు నేను ఉండాలా. దేవుడు మన యందు ఉండాలంటే మన లోపల ఏముండాలా? దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని ప్రజల క్షమాపణ ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధత లేదనుకో మన జీవితాల లోపల దేవుడి మీద ఆధారపడము చాలా కష్టం. ఆ ధైర్యం ఉండదు. కాబట్టి దేవుడు మనందరి జీవితంలో ఆయన బాగా కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. ఈవెన్ మన పత్రికల పాఠంలో ఆ విషయానికి వస్తాం, అక్కడికి వద్దాం. రైట్. సో ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్న ఈ మాటలు ఏమంటే, నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగకూడదు అంటాడు ఆయన. నువ్వు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు 7వ వచనం చివరిలో, నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఏడైనా కుడికి పోయినరా ఎడమకు పోయినరా చూసుకోండి. మీరు దేవుడి మాటలు విని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అప్పుడు ఆయన ఏమన్నా, నేను మోషేకు తోడైండినట్లు నీకును కూడా తోడైందును అన్న. మనకేది గుర్తుంటుంది చెప్పండి? నేను మోషకు తోడైండినట్టు నీకు కూడా తోడైందును, అదొకటే గుర్తుంటుంది. కానీ ఆడ ముందున్నటువంటి కండిషన్ ఏంటిది? నీ మార్గం అంతటిలో నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగకూడదు. తొలగితివా శాతం నేను రానితో. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలోకి వచ్చిన తర్వాత
హాకాను పాపం చేసిన తర్వాత వాళ్ళు హాయి పట్టణం మీదకి ఓడిపోయిన తర్వాత యోషువ బట్టలు చెప్పుకొని దుమ్ము కప్పుకొని ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టినావు దేవా, మాకెందుకు యుద్ధంలో ఓడిపోయినామంటే మీరు నా మాట వినకుండా అపవిత్రమైనటువంటి ప్లేస్లో అపవిత్రమైన వస్తువులను అపవిత్రమైనటువంటి వ్యక్తులను తెచ్చిపెట్టుకున్నారు కనుక నేను మీతో రాను పండ్రి అన్నాను దేవుడు. ఎంత కోపం వచ్చిందో దేవుడికి. కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధత విషయంలో ఆయన సీరియస్నెస్ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది పరిశుద్ధత విషయంలో. ఆయనకు బాగా ఇష్టం ఏంటంటే ఆయన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధత కనుక. మన పిల్లలు ఎట్టుండాలని కోరుకుంటాం? మనలాగా మంచిగా ఉండాలని. మనకంటే ఉంటారా? కోరుకోరా? మన దేవుడు కూడా మనందరి నుంచి కోరుకునేది ఏంటంటే నేను పరిశుద్ధునే కనుక మీరందరూ కూడా రైట్. ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. మాటి మాటికి ఏమంటారు తెలుసా? ఐ ఆమ్ ద హోలీ, బీ హోలీ. మీరు పరిశుద్ధులై ఉండండి. మీ మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, మీ నడకలో పరిశుద్ధత, అన్ని విషయాల్లో పరిశుద్ధత. ఒకవేళ పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, దేవుని ఎవరు కూడా సంతోషపెట్టలేరు. మనే స్వామికి సుదర్శనమయ్య ఇట్లా ఒక్కసారి వెళ్ళాను, ఇటు సైడ్కి ఇట్లా చేతి ఇట్లా ఏం కాదు రైట్ అంతే. నాకు క్లాసులు చెప్పి అలవాటుగా ముఖం చూసుకుంటే ఇంటురా లేదా ఎప్పుడు ఆపేలాగా అర్థమైపోతుంటుంది. వినకపోతే ఏమైపోతుంది? అరే ఓళ్ళు ఇంటలేరు కాబట్టి ఎంతోరినా ఏం మాట్లాడుతుంది చూడటం మొదలు అట్లద్దు. కాబట్టి మీరు పడుకోకుండా లేపితే నాకు కూడా కొంచెం వింటురు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు చూడండి, యోషువ అన్నటువంటి ఆ మాటలన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు 9వ వచనం చివరిలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ఏం కలిగి నిబ్బరం కలిగి ఏముండాలా? ఎంత ధైర్యం ఉండాలి మీకు? ఎంత ధైర్యం చెప్పండి. పత్రికల పాఠంలో ఒక మాట్లాడాడు కదా, ఆయన మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు కానీ దత్తపుత్రాత్మను ఆయన ఇచ్చినటువంటి ఆత్మ అది. యాక్చువల్గా ఎందుకు క్రైస్తవులు ధైర్యంగా ఉంటారంటే దేవుడు మాతో ఉన్నాడు అన్నటువంటి ఆ విషయం అర్థమైనప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం కదా. సరే, ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ధైర్యంగా నువ్వు దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా. ఎప్పుడు నువ్వు కుడికైనా ఎడమకైనా వెనకకైనా ముందరికైనా అటు ఇటు చక్కగా లేకపోతే కనుక ఆయన రాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కరెక్ట్గా ఉన్నావా నీ మార్గంలో ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు లేవా ఆయన రాడు. ఎందుకు? కొత్త నిబంధనలో మన హృదయం ఏంటిది? దేవుని యొక్క ఆలయం. ఇది పరిశుద్ధంగా ఉంటే, ఇది నీట్గా ఉంటే దేవుడు ఉంటాడు. ఇది నీట్గా లేదనుకోండి ఆయన మాట్లాడడమే మానేస్తాడు. కొన్నిసార్లు గుడికి వస్తాం, ఏం అర్థం కాదు. ఎందుకో తెలుసా? లోపల క్లీన్ కావాల్సింది క్లీన్ కాలేదు, అందుకే దేవుడు మాట్లాడాడు. ఎంత మంచి ప్రసంగకు నిలబడిన కాక నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన మాట్లాడాలంటే వీటికి రాకముందే మనం ఏం కావాలా? ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, అప్పుడు ఆయన మాట్లాడతాడు. రైట్. సరే, మనం చదువుకున్నటువంటి పత్రికల పాఠం దగ్గరికి రండి. అక్కడ దేవుడు ఇస్తున్నటువంటి హామీ గురించి మనం మాట్లాడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఈ వచనాలన్నీ మీరే చెప్తారు. ఎందుకో తెలుసా? ప్రతి పెళ్లి పత్రిక మీద ఈ వచనాలు ఉంటాయి కదా. ఏముంటా చెప్పండి? అబ్బా, వివాహము. ఏ పత్రిక మీద అయినా అదే ఉంటాయి కదా. లేకపోతే ఇంకేముంటుంది తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఈ నీళ్ళు చూసుకుంటారు, దేవుడి మీద వేసేస్తారు. ఏమని? యెహోవా వలన ఎట్లా అయింది? ఏమైనా మాట్లాడిందా దేవుడు మీకు అంటే? లేదు, వాళ్ళ పిల్లలు కాలేజీలో ప్రేమించుకున్నారు. మరి ఇది ఎట్లా కార్యం అవుతుంది? ఇది మీరు ప్రేమించుకుంటే వల్ల అయిన కార్యం అని రాయాల. కానీ ఏం రాస్తామంటే బయట ఉంది ఆడ, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని కిందేముంటుంది? మన కన్నులకు ఆశ్చర్యము. మన కన్నులకు ఆశ్చర్యం ఏంటంటే
నల్లటి పిల్లగాడు తెల్లటి అమ్మాయిని చేసుకుంటే అది యెహోవా వల్ల కలిగిన కార్యం అవుతుంది. పొడుగు ఉన్నాడు పొట్టి ఉన్న అమ్మాయిని చేసుకుంటే అవుతుంది. ఇల్లు చూసుకొని అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. ఏమ కార్యం ఇది? ఇది మనుషుల వల్ల కలిగిన కార్యము అవుతుంది. రైట్. సో నేను అవునని కాదని నేనేమి అనజాలను. మీ పెళ్ళి మీ ఇష్టం.